మూగబోయిన కోటి తమ్ముల గళాల పాట పలికించి కవితా జవమ్ముగూర్చి ఆ కళానికి బలమునిచ్చి నడిపినట్టి నా తెలంగాణ కోటి రతనాల వీణ. నా తెలంగాణ కోటి రతనాల వీణ. కమనీయం కడు రమణీయం మా తెలంగాణ చరితం, మా తేజోమూర్తుల ధన్య జీవనం ప్రాతస్మరణీయం. గానం మా ప్రాణం బంగారు తెలంగాణం, గానం మా ప్రాణం బంగారు తెలంగాణం. అలసిన గుండెల అలజడి రేపే రక్తరేఖనే రాసినట్టి మా అక్షర దివిటి అలిశెట్టి, ఎర్ర పావురాల చురకలతో యుద్ధ గీతమే రాసినట్టి మా అక్షర సూర్యుడు అలిశెట్టి. శ్రామిక జీవుల జీవనది ఎదిరించుట నేర్పిన జ్ఞాననిధి, అచిరకాలమున అమరుడైన తేజోమూర్తికి వందనం. తేజోమూర్తులు తెలంగాణ భుజకీర్తులు, సాహిత్య స్ఫూర్తులు సాంస్కృతిక జ్యోతులు. గానం మా ప్రాణం బంగారు తెలంగాణం, గానం మా ప్రాణం బంగారు తెలంగాణం. జానపదుల జన జీవన చిత్రం పరిశోధనకే తొలి గ్రంథం, మన బిరుదురాజుకే సొంతం. తాళపత్రముల సేకరణ ప్రాచీన సాహిత్య శోధన, అది నిరంతరం పరిశోధన. అరుగున పడిన మాణిక్యాలను మనకందించిన రామరాజు, చరిత్రకెక్కని చరితార్థులు ఆ తేజోమూర్తికి వందనం. తేజోమూర్తులు తెలంగాణ భుజకీర్తులు, సాహిత్య స్ఫూర్తులు సాంస్కృతిక జ్యోతులు. గానం మా ప్రాణం బంగారు తెలంగాణం, గానం మా ప్రాణం బంగారు తెలంగాణం. అరే కైతికాల బంగారు కట్టి మా సింగిరెడ్డి నారాయణ రెడ్డి, కరీంనగర్ పల్లెలోన రాలుగాయి బాలుడే, కానిగీరు పల్లెనే చదువుకున్న పిల్లడే. పెద్ద చదువులకు ఓను దస్త్రం అందుకున్నడే, పెద్ద సారుగాను తెలుగు వస్త్రమాని అన్నడే. కైతికాల బంగారు కట్టి మా సింగిరెడ్డి నారాయణ రెడ్డి. పల్లెవన్నె పాటలన్నీ ముల్లెగట్టుకొచ్చిండు, ముల్లెడిసి సినిమాకు ముత్యాలు చేసిండు. సాటి లేని పాటలకు మేటి అయిన తెలుగువాడు, ఓటి లేని కవితలకు జ్ఞానపీఠమెక్కినాడు. కైతికాల బంగారు కట్టి మా సింగిరెడ్డి నారాయణ రెడ్డి. జనపథం నుండి జ్ఞానపథానికి దారి చూపిన కవీంద్రుడు, తెలుగు వెన్నెలకు సెందురుడు. మధ్య తరగతి మందహాసము విశ్వంభర కావ్యాలు, అక్షరాల గవాక్షాలు. ఆధునికాంధ్ర కవిత్వము సంప్రదాయాలు ప్రయోగాలు, ఆంధ్ర సారస్వ
శాశ్వతాన్ని నడిపిన తేజోమూర్తికి వందనం. తేజోమూర్తులు తెలంగాణ భుజకీర్తులు, సాహిత్య స్ఫూర్తులు, సాంస్కృతిక జ్యోతులు. గానం మా ప్రాణం బంగారు తెలంగాణం, గానం మా ప్రాణం బంగారు తెలంగాణం. ఉత్తర తెలంగాణ చరిత్రలో ఒగ్గు కథల రారాజుగా నిలిచిన గురువే చుక్క సత్తయ్య. దక్షిణాదిన ఒగ్గు కథలను రసరమ్యంగా ప్రదర్శించి గద్దెనెక్కించే మిద్దెరాములు. జానపద సాంఘిక కథలను జనులందరికీ చేరవేసి ఒగ్గు కథల రంజింపజేసిన తేజోమూర్తులకు వందనం. తేజోమూర్తులు తెలంగాణ భుజకీర్తులు, సాహిత్య స్ఫూర్తులు, సాంస్కృతిక జ్యోతులు. గానం మా ప్రాణం బంగారు తెలంగాణం, గానం మా ప్రాణం బంగారు తెలంగాణం. చల్ జంగల్ జమీను అంటూ జంగు నడిపిన యోధుడు మన వీరుడు కొమురం భీముడు. జోర్డన్ ఘాటును కదిలించి మన గోండుల నెత్తురు మరిగించి ఇక యుద్ధమే అని నినదించి బంధువుకు బట్టి దండును గట్టి ఎట్టి బతుకులను పాతర పెట్టి గిరిజన బిడ్డల కండగా నిలిచిన తేజోమూర్తికి వందనం. తేజోమూర్తులు తెలంగాణ భుజకీర్తులు, సాహిత్య స్ఫూర్తులు, సాంస్కృతిక జ్యోతులు. గానం మా ప్రాణం బంగారు తెలంగాణం, గానం మా ప్రాణం బంగారు తెలంగాణం. పుట్టుకనీది చావు నీది బతుకంత దేశానిదన్నాడు. ఇక ఉద్యమదారిని చూపాడు, ప్రజా సమస్యలు నాగొడవంటూ కవిత్వాన బలమిచ్చాడు. గోలకొండకెక్కించాడు, ప్రగతి బాటకే దిక్సూచి ప్రజా వకీలు కాళోజీ. అయితే రాజని తెగువ చూపిన తేజోమూర్తికి వందనం. తేజోమూర్తులు తెలంగాణ భుజకీర్తులు, సాహిత్య స్ఫూర్తులు, సాంస్కృతిక జ్యోతులు. గానం మా ప్రాణం బంగారు తెలంగాణం, గానం మా ప్రాణం బంగారు తెలంగాణం. భూస్వాములకే వ్యతిరేకంగా భూమి శిస్తునే నిరాకరించి ఎదిరించినది స్థిధైర్యం. అరే ఎట్టి చాకిరిని ఖండించేస్తూ నిజాం నిరంకుశ పాలననే నిరాకరించిన మొండితనం. అరే రజాకార్లకెదురొట్టి నిలబడి పోరు సలిపె మా ఐలమ్మ. శ్రీలోకానికి తెగింపు నేర్పిన తేజోమూర్తికి వందనం. తేజోమూర్తులు తెలంగాణ భుజకీర్తులు, సాహిత్య స్ఫూర్తులు, సాంస్కృతిక జ్యోతులు. గానం మా ప్రాణం బంగారు తెలంగాణం, గానం మా ప్రాణం బంగారు తెలంగాణం. దేవాలయ నృత్యాలలోని పలు నర్తన రీతులు చేర్చుకుని సరికొత్త రూపాన్ని కూర్చుకుని వీరరసానికి ప్రత్యేకంగా పేరిని తాండవమందించి ఆంధ్రనాట్యాన్ని సృష్టించి నాట్యకళా సాధకులు భరత కళా ప్రపూర్ణుడు నటరాజ రామకృష్ణుడు ఆ తేజోమూర్తికి వందనం.
ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలు సందర్భంగా చాలా ప్రత్యేకంగా రూపొందించినటువంటి నృత్య నాటిక తేజోమూర్తులు నాటికని ఎంతో అద్భుతంగా ప్రదర్శించిన ప్రతి ఒక్కరికి వేదిక పైన ఉన్న వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొక్క మారు వీరందరికీ గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేయాలని కోరుకుంటూ ఉన్నాము. సభా సరస్వతికి మరొక్కసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ కార్యక్రమానికి ఇందాకే విచ్చేసినటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి సగౌరవంగా ఆహ్వానం పలుకుతున్నాము. స్వాగతం సార్. అలాగే ఇక్కడికి విచ్చేసిన అతిరథ మహారథులు, ముందు వరుసలో కూర్చున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొకసారి ఆహ్వానం పలుకుతూ సభను మొదలుపెట్టే సమయం ఆసనమైంది కాబట్టి ముందుగా వేదికపైకి మన వరల్డ్ తెలుగు ఫెడరేషన్ ప్రెసిడెంట్ శ్రీమతి విఎల్ ఇందిరా దత్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. అలాగే వైస్ ప్రెసిడెంట్ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి వేదికపైకి ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. అలాగే మిస్ కవితా దత్ గారు, ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఫెడరేషన్, వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. శ్రీమతి నార్నే విజయలక్ష్మి గారు, చైర్పర్సన్, ఫెడరేషన్ చైర్పర్సన్ అయినటువంటి శ్రీమతి నార్నే విజయలక్ష్మి గారిని వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. శ్రీలక్ష్మి గారు, జనరల్ సెక్రటరీ, ట్రెజరర్ మిస్టర్ వెంకట్ గారు, అలాగే మిస్టర్ హరీష్ యార్లగడ్డ గారు, ఫౌండర్ మహాలక్ష్మి గ్రూప్, వీరందరినీ కూడా సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. అలాగే మన ప్రియతమ ముఖ్యమంత్రి అయినటువంటి తెలంగాణ రాష్ట్ర శ్రేయస్సు, ప్రజా శ్రేయస్సు కోరే ఎంతో నిబద్ధతతో ధైర్యంగా రాష్ట్రాన్ని, రాష్ట్రంలోని ప్రజల్ని ముందుకు నడిపిస్తూ ఈరోజు మన తెలుగు సమాఖ్య మహాసభల సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి